బాలాపూర్ లడ్డూను 35 లక్షలకు లింగాల దశరథ్ గౌడ్ దక్కించుకున్నారు. అయితే ఇప్పుడు గతంలో 30 లక్షలు ఒకవైపు యాక్షన్లో ధర పలికిన లడ్డూ ధర ఈరోజు దాదాపు 5 లక్షలకు ఎక్కువగా, అంటే 4,99,000కు ఎక్కువగా ఈరోజు బాలాపూర్ లడ్డు అయితే యాక్షన్లో దక్కించుకున్నారు లింగాల దశరథ్ గౌడ్. అయితే లడ్డు దక్కించుకున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఆనవాయితీగా, అంటే ప్రతి సంవత్సరం లడ్డు దక్కించుకున్న వాళ్ళను ఒక ఊరేగింపుగా భాగ్యనగర్ ఉత్సవ సమితి వాళ్ళు ఎక్కడైతే బాలాపూర్ వినాయకుని పెట్టారో అక్కడి నుంచి కూడా ఇక్కడ దగ్గరలో ఉన్న బాలాపూర్లో ఉన్న హనుమాన్ టెంపుల్ వరకు అయితే ర్యాలీగా తీసుకెళ్తూ ఉంటారు. అయితే దాంతోపాటుగా ఇక్కడ సన్మాన కార్యక్రమం లడ్డూను ఎవరైతే దక్కించుకున్నారో వాళ్ళకు సన్మానం చేయడంతో పాటు వాళ్ళను పుర వీధులు కూడా, బాలాపూర్ పుర వీధులు కూడా ఊరేగింపుగా తీసుకెళ్ళి ఇక్కడ ఉన్న హనుమాన్ టెంపుల్ వరకు వెళ్ళి అక్కడ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం కానవాయితీగా జరుగుతుంది. అయితే గత 6 సంవత్సరాలుగా తాను లడ్డు యాక్షన్లో పాల్గొన్నానని, ఈరోజు వినాయకుడి కృప నా పైన ఉంది, దాంతోపాటుగా మేము లడ్డు యాక్షన్లో 35 లక్షలకు దక్కించుకున్నానని చెప్తున్నారు. అయితే మొత్తానికి పూర్తిగా గతంలో లడ్డు యాక్షన్లు ఎవరైతే దక్కించుకున్నారో వాళ్ళందరికీ కూడా అభివృద్ధి, ఆరోగ్యాలు, అట్లాగే వాళ్ళ యొక్క బిజినెస్లో కానీ వాళ్ళ వ్యాపారాల్లో కానీ పూర్తిగా అభివృద్ధి చెందారు. దాంతోనే ఇప్పుడు లడ్డూకైతే, బాలాపూర్ లడ్డూకైతే బాగా భారీ స్థాయిలో అయితే డిమాండ్ ఏర్పడింది. ఇప్పుడు ఈ లడ్డు యాక్షన్లో 7 లడ్డు యాక్షన్లో పాల్గొన్నారు. ఎవరైతే లడ్డు యాక్షన్లో పాల్గొంటారో వాళ్ళు కూడా గత సంవత్సరం ఎంత ధరకైతే లడ్డు యాక్షన్లో పోతుందో ఆ ధర మొత్తం, అంటే 30 లక్షలకు లాస్ట్ పోయిన సంవత్సరం లడ్డు యాక్షన్లో పోవడం జరిగింది. దాంతో 30 లక్షలకు డిపాజిట్ చేసి ఈ లడ్డు యాక్షన్లో ఈ సంవత్సరం పాల్గొనడం జరుగుతుంది. దీంతో 7 కూడా ఇప్పుడు 30 లక్షలను ఉత్సవ సమితి వాళ్లకు కట్టిన తర్వాతనే లడ్డు యాక్షన్లో పాల్గొన్నారు. దీంతో ఈరోజు లడ్డు యాక్షన్లో పాల్గొన్న వాళ్ళైతే మేము ఇదొక నాకు అదృష్టంగా కూడా లింగాల దశరథ్ గౌడ్ అయితే చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న దగ్గరలో ఉన్న ఒక హనుమాన్ టెంపుల్కి వెళ్ళి అక్కడ ప్రత్యేక పూజలు అయితే నిర్వహించడం జరుగుతుంది. అయితే చూసుకోవచ్చు పూర్తిగా భారీ స్థాయిలో కూడా ఇక్కడ గణేష్ ఉత్సవ సమితి, బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు కానీ, ఊర్లో వాళ్ళు కానీ, అంటే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా చాలామంది ప్రజలు లడ్డు యాక్షన్లో పాల్గొనడానికి ఇక్కడ, అంటే ఆ యాక్షన్ ఏ విధంగా జరుగుతుందనేది కూడా తెలుసుకోవడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపించి దాంట్లో భాగంగా ఇక్కడ భారీ సంఖ్యలో కూడా ఇక్కడికి భక్తులు హాజరయ్యారు. దీంతో ఇక్కడ ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసు వారు కూడా పూర్తి గట్టుదిట్టమైన ఏర్పాటు చేసి భారీ బలగాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే లడ్డు యాక్షన్, అంటే బాలాపూర్ లడ్డు యాక్షన్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా ఒక క్రేజ్ ఉంటుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడికి రావడంతో వాళ్ళకి ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అట్లాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఇక్కడికి వచ్చిన భక్తులకు తాగునీటి వసతి కానీ, భోజన వసతి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది.
లడ్లు వస్తానని తిప్పినాను. ఓకే హలో మైక్ పెట్టుకో ఇప్పటికి ఎన్నిసార్లు ఐదోసారి కన్ఫర్మేషన్ ఉందా? దశరథ్ గౌడ్ గారు ఏం చేస్తారు? దశరథ్ గౌడ్ గారు మీ నేపథ్యం చెప్పండి. డైలీ నేను హనుమాన్ టెంపుల్ కంపల్సరీ గుడికి వెళ్ళినాక ఏదైనా కార్యక్రమం చేస్తాను. ఈ లడ్డు కూడా ఇట్లా తీసుకెళ్ళి పూజ చేసి ఇంటికి తీసుకెళ్తాను. ఓకే, లాస్ట్ టైం లడ్డు దక్కించుకున్నటువంటి పొలాడి శంకర్ రెడ్డి అందరికి పంచిన తర్వాత సెంటర్లో కొంతమందికి వెళ్ళి ప్రధానికి కూడా ఇచ్చిండు. సో మీకు అట్లా పొలిటికల్ నేపథ్యం ఏమైనా ఉందా? మీరు అట్లా ఏమైనా? మేము బీజేపీలో ఉంటాము. కార్పొరేటర్ గారు ఉన్నారు మంగమస్కర్ రెడ్డి, అతనితో నేను పోయి గాంధీ గారికి ప్రధాని మోదీని కలుస్తారా మీరు కూడా ఈసారి? ఏమన్నా అదృష్టం ఉంటే పోతా, పిలిస్తే ఏం మెసేజ్ చెప్తారు? లడ్డు తగ్గించుకున్నారా? లడ్డు తగ్గించుకున్నారా ఏం చెప్తారు? లడ్డు తగ్గించుకున్నారా ఏం చెప్తారు? లడ్డు గురించే చెప్తా. ఇన్ని సంవత్సరాలు